బార్ అనుకున్నారా? కాదు, రెస్టారెంటే. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మన అమలాపురంలో ఉన్న ఏపీ సిటీ ఫుడ్ కోర్ట్ అయితే వచ్చాను. ఇక్కడ నైట్ వ్యూ చాలా బాగుంది. మన అమలాపురం చూడడానికి ఇలా ఉంటుంది. ఆల్మోస్ట్ 6 ఫ్లోర్స్. 6th ఫ్లోర్ నుంచి చూస్తే మన అమలాపురంలో ఉన్న షాపింగ్ మాల్స్ అయితే కనపడతాయి. ఓ పక్కన సిఎంఆర్, ఇంకో పక్కన జీవీ మాల్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ఈ మూడు కనపడతాయి. ఇంత హైట్ నుంచి అమలాపురం చూడటం నేను ఇదే ఫస్ట్ టైము. చూడడానికి అయితే చాలా బాగుంది. ఒక చిన్న సిటీలా ఉందన్నమాట. మీలో ఎంతమంది ఇక్కడ నుంచి చూసారో ఒకసారి కామెంట్ చేయండి. ఏబిసిటీ ఫుడ్ కోర్ట్ లోపల ఎలా ఉంటుంది, చూడడానికి బాగుంది. థీమ్ కూడా బాగా అరేంజ్ చేశారు. రూఫ్ టాప్ రెస్టారెంట్లో ఎంతమంది ఫుడ్ ట్రై చేశారో ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా ఇది బయటకు వచ్చి చూస్తే ఎలా ఉంటుంది. ఇక్కడ 2 రకాల బిర్యానీ అయితే తీసుకున్నాను. ఒకటి చికెన్ దమ్ బిర్యానీ, ఇంకొకటి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. మా అమ్మాయి నాకైతే సాయం చేసేస్తుంది. బిర్యానీ కాస్ట్ 350 రూపీస్. ఫుల్ బిర్యానీ తీసుకున్నా. 2 టోటల్గా 700 రూపీస్ పడింది. ఫుల్ బిర్యానీ కాస్ట్ ఎక్కువ అనిపించింది. ఎందుకంటే అమలాపురంలో ఆల్మోస్ట్ ఏ రెస్టారెంట్లోకి వెళ్ళినా 400-500 రూపీస్లో మనకి ఫ్యామిలీ ప్యాక్ అయితే వచ్చేస్తుంది. 4 నుంచి 5 అయితే తినొచ్చు. ఇక్కడ 700 రూపాయలు పెట్టినా కూడా నాకు 4 అయితే సరిపోలేదు. ఫుడ్ క్వాలిటీ అయితే బాగుంది. క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఇస్తే బాగుంది అనిపించింది. కాస్ట్కి క్వాలిటీ అయితే బాగానే మెయింటైన్ చేశారు. ప్యాకింగ్ కూడా బాగుంది. బిర్యానీతో పాటు ఇంకా రైతా, అలాగే గ్రేవీ ఇచ్చారు, అలాగే సలాడ్ కూడా ఇచ్చారు. బిర్యానీ టేస్ట్ అయితే బాగుంది, క్వాలిటీగా ఉంది. కొంచెం ఆయిల్ ఎక్కువ అనిపించింది ఫ్రై పీస్లో. ఇంత చూడండి, ఎక్కువ బిర్యానీ అయితే క్వాంటిటీ అయితే లేదు. ఒకరికి ఎక్కువ, ఇద్దరికి తక్కువ అన్నట్టుంది. ఫ్రై పీస్ బిర్యానీలో పీసులు అయితే బాగా ఇచ్చారు. ఇంకా ఇది దమ్ బిర్యానీ. దమ్ బిర్యానీ కూడా టేస్ట్ బాగుంది. క్వాలిటీ కూడా బాగానే మెయింటైన్ చేశారు. 350 రూపీస్కి మాత్రం క్వాలిటీ లేకపోతే కొంచెం కష్టమే. టేస్ట్ వైజ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. చికెన్ దమ్ బిర్యానీలో చికెన్ పీసులు బాగానే ఇచ్చారు, క్వాలిటీగానే ఉన్నాయి. ఫ్రై పీస్ బిర్యానీ అయినా అలాగే చికెన్ దమ్ బిర్యానీలో కూడా పీసులు అయితే బాగా కుక్ అయ్యాయి. చాలా మెత్తగా ఉన్నాయి, తొనలుగా ఊడిపోతున్నాయి. అలాగా ఒక చికెన్ పీస్ తీసుకుని బిర్యానీలో పెట్టుకుని తింటే మాత్రం టేస్ట్ అయితే బాగుంది. నాకు మెయిన్గా వీళ్ళు ఇచ్చిన గ్రేవీ అయితే బాగుంది. అది గ్రేవీ కూడా ఎలా తయారు చేశారంటే చికెన్లో ఉన్న కొన్ని పార్ట్స్ ఉంటాయి కదా, వాటితో తయారు చేశారు. ఇంకా మనం ఫైనల్గా చికెన్ బిర్యానీ ఇంకా సలాడ్ పెట్టుకుంటే ఎలా ఉంది. టేస్ట్ అయితే నాకు బాగుంది, టేస్ట్ బాగుంది. టిఫిన్ అయినా ఏదైనా బిర్యానీ అయినా ఇంటికైతే తీసుకొస్తాను. ఫ్యామిలీ మెంబర్స్ కలిసి కూర్చుని తింటాం. ఇంట్లో వాళ్ళకి బాగానే అనిపించింది. కాకపోతే కొంచెం నాకైతే డిసప్పాయింట్మెంట్, 4 అయితే సరిపోలేదు. మా ఇంట్లో 4 మాత్రం తినగలిగేలా ఉంది. అందరూ అలా అడ్జస్ట్ అయిపోయాం. మేము కొంచెం వైట్ రైస్ అయితే తీసుకున్నాం కాబట్టి సరిపోయింది. చికెన్ పీస్ చూడండి, చాలా బాగా కుక్ అయింది. తొనల కింద ఊడిపోతుంది. అలా ఒక చికెన్ పీస్ తీసుకుని బిర్యానీలో పెట్టిన అయితే తినేసాను. గ్రేవీతో కూడా ట్రై చేసా, ఇది కూడా టేస్ట్ అయితే బాగుంది. ఈ రెస్టారెంట్కి వస్తే అమలాపురం వ్యూ అయితే బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. అలాగే ఫుడ్ కూడా బాగానే ఉంది. కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. మీకు ఇక్కడ ఫుడ్ తింటే మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. అలాగే టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.